మామూలుగా క్రికెట్ మ్యాచ్‌లు టీవీలల్లా, ఫోన్‌లల్లా జూస్తారు అభిమానులు. ఇగ కొంతమందికి క్రికెట్ అంటే మరీ పిచ్చుంటే పైసలు పెట్టి స్టేడియంలకు పోయి జూస్తారు. గిట్లనే గీ పొలగాడు సుత మ్యాచ్ జూస్తందుకు పోయి అడ్డంగా దొరికిపోయిండు. ఎందుకంటారా? మళ్ళా గిట్ల జేస్తే దొరకకపోతే ఇంకేమైతది? ఆగో ఆగో పోలీస్ కాక గంతగనం గరమైతుండు ఏమాయనో అంటారా మనోన్ షీట్కే పనులు గట్లున్నాయి మళ్ళా గిట్లనే మ్యాచ్ చూస్తందుకు పోయినోడు ఉండక అడ్డంగా దొరికిపోయి మందిలి ఇజ్జత్ తీసుకుంటూ ఈడెన్ గార్డెన్స్ లా ఆదివారం అయిన కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లా ఆట ఆడేటప్పుడు బాల్ వచ్చి తమ్ముని చేతిలో పడ్డది. మరి వచ్చిందేదో వచ్చింది, ఉల్టా ఇచ్చేయాలి కదా. అప్పటికే ఆడున్నోళ్ళు ఇచ్చేయని ఎంత మొత్తుకున్నా ఈయనకుట తీసి ప్యాంట్లు వేసుకుండు. ఏం బట్టే ఆడున్నోళ్ళు ఎవరో ఓర్వక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి గిట్ల పొట్టు కొట్టి వసూలు చేసిర్రు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యేసరికి గిసోంటి ఎన్నిసార్లు గాలే ఎంతమంది చేతులలో బాల్ వచ్చి వాడలే దొరికినోళ్ళంతా గిట్లనే ఇచ్చేసిర్రా. పాపం గా పిల్లగాన్ని ఎందుకు గంతగనం కొడుతురు? గట్టిగా బెదిరిస్తే ఇయ్యడా? చేయవలసిన అవసరం ఏముంది? క్రికెట్ అంటే పాయరం ఉన్నోళ్ళు దానికి సంబంధించి ఏది దొరికినా ఎప్పటికీ గుర్తు లెక్క దాచి పెట్టుకుంటారు. గట్లనే తమ్ముడు సుత తీసుకుండేమో అనుకుంటా ఎన్కేసుకొస్తారు కొందరు డై హ్యాడ్ ఫ్యాన్స్. ఇంకొందరేమో దొరికితే దొంగ దొరకకపోతే దొర అనుకుంటా నీతి వాక్యాలు చెప్తుర్రు. ఏదైతేంది ఆ అడ్డంగా దొరికి తమ్ముని శంపనైతే వలిగింది కదా. మీరు సుత గిట్ల పోయినప్పుడు గిసొంటి కథలు పడి మందిల పతార పల్సగా చేసుకోకుర్రి. ఏమంటున్నాం? ఓట్ల పండుగ ఒడిచిపోయింది కదా. ఇక ఏం పెద్ద వార్తలుంటాయి. గరం గరం రాజకీయం ముచ్చట్లేం ముంగట పడతాయి అనుకున్నారేమో, గట్లేం లేదు. ఇగో ఖమ్మం కాంగ్రెస్ లీడర్ల కథ చూస్తుంటే మళ్ళేమో పెద్దగానే మోపు చేసినట్టున్నారు గాని ఇప్పుడేం చూసిరు మా రాజకీయము ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ రానిరి ఆట చూస్తా చిట్టా 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 ఎయ్ అని ఆర్ఆర్ మరీ ఆడిస్తాం అన్నట్టే చెప్పుకొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అయితున్న ముచ్చట్లు చూస్తుంటే ఏదో పకడ్ బందీగానే ప్లాన్ చేసావు మైక్ అనే తట్టే చేస్తున్నారు. హైదరాబాద్కి వెళ్ళి కేరళలో ఉన్న కొచ్చిన్ పోయేందుకు విమానంలో బయలుదేరిండు మంత్రి పొంగులేటి సారు. ఇక ఆయనతో పాటుగా ఖమ్మం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళుంటే ఏం కాకపోగాని అందులోనే తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇది ఎక్కడి కథరో కార్ పార్టీ నేత రోహిత్ రెడ్డి విమానంలో ఈలతోనేం చేస్తున్నాడు? ఆయనతో కలిసే పోతున్నాడా? ఈలతోని లోపల ఏమైనా మతలం నడుస్తుందా? కలిసేది ఉంటే ఈడు దీన్నే కలిపి వచ్చిన దాకెందుకు పోతున్నట్టు అని అనుకుంటే సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్ తీరొక్క డౌట్ వస్తున్నాయి కానొస్తున్నాయి. మరి ఇక లోపల ఏం నడుస్తుంది, ఆఖరికి ఏం తేలుతుంది, రాయికేం ఎటు తిరిగి ఎటు మరలుతుంది అనేది రేపు చూడాలిగా. కానీ ఓట్లు అయిపోగానే ఏదో పావులు కదుపుతున్నారంటే ఆయనతో రిజల్ట్ వచ్చినాక ఏమేమవుతుందో చూడాలిగా.